బాలేందర్ షా జన్జడ్ ఉద్యమం తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి బాలేందర్ షా అక్కడ నేపాల్లో సంచలనమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాడు కదా. ఈ నేపథ్యంలో అంతకుముందు అంటే అధికారంలోకి వచ్చిన తర్వాతే నేను విదేశీ రాయబారులతో భేటీకి రాను, నేను భేటీ చెయ్యను, ఎవరైతే ఫారిన్ మినిస్టర్లు ఉంటారో వాళ్ళతో మాత్రమే మాట్లాడతానని చెప్పి భారత రాయబారులకి, చైనా రాయబారులకి, అలాగే మిగతా యుఎస్ రాయబారులకి చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ద్వైపాక్షిక సమావేశాల కోసం రిక్వెస్ట్లు పెట్టారు భారత్, చైనాకి చెందినటువంటి ఈ రాయబారులు. దానికి సంబంధించి ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు రానని చెప్పాడు. మరి ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ నిన్న తన మాట మార్చుకొని, మనసు మార్చుకొని ఇప్పుడేమొచ్చేసి నేను ద్వైపాక్షిక సమావేశాలకి సిద్ధమేనని చెప్పి ఒక ప్రకటననైతే తెలిపాడు. అలాగే మన దేశానికి చెందినటువంటి భూభాగాలు ఏవైతే ఉన్నాయో కాలాపాని, లిప్లేకు, లింపియాదురా, ఈ 3 ప్రాంతాలను కూడా వాళ్ళ యొక్క రూపాయి నోటు మీద తీసేసి వాళ్ళకి చెందినటువంటి ఒక బౌద్ధ మతానికి చెందినటువంటి ఒక స్తూపాన్ని పెట్టుకున్నారు. ఈ యొక్క భూభాగాల్ని వాళ్ళ యొక్క మ్యాప్లో తీసేశారు. ఆయన మొదటి నుండి కూడా ఈ విషయాన్ని చెప్తున్నాడు, అవి భారత భూభాగాలే, మనవి కాదు అని చెప్పి. దాంతో ఇప్పుడైతే 2 దేశాల నేతలు దీనికి సంబంధించినటువంటి ద్వైపాక్షిక సంబంధాలకైతే ముందుకు వస్తున్నారు, భారతదేశం, చైనాకి చెందినటువంటి వారు. ఇంతకుముందు వీళ్ళు పంపించినటువంటి రిక్వెస్ట్లని తిరస్కరించేశారు. సో మొత్తానికి ఏదైనా సరే నేపాల్ అయితే ఈ విషయంలో కొంచెం దిగొచ్చింది. అలాగని ఈయనేదో తగ్గాడని నేను చెప్పడం లేదు, కొంచెం మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటున్నాడు.